వినాయకుడు ఉత్సవాలు నవరాత్రి రోజులు జరుగుతున్నాయి. ఒక్కో రోజు 1,00,000 బ్యాంగిల్స్ అంటే గాజులతో 1,00,000 గాజులతో డెకరేషన్ చేస్తున్నారు. స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్. ఎస్, చూసారు కదా మన బిజినెస్ ని ఇలా. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు క్రౌడ్ లేరు, ఎందుకంటే చాలా డెకరేషన్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ కామెంట్ కూడా చేయండి. మండే రోజు ఇక్కడ స్ఫటిక లింగాల అభిషేకం కూడా గాజులతోని అమ్మవారికి డెకరేషన్ చేశారు. అండ్ కుంకుమ పూజ కూడా బ్యాంగిల్స్ తోని. అసలు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. గాజుల డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఈ గాజులు వినాయకుడి బ్యాంగిల్స్ ని అలాగే స్ఫటిక శివలింగాన్ని కూడా అస్సలు మిస్ అవుతుంది. ఎంత బాగున్నాడో ఇట్లా చంపుమని అంటున్నారు. చాలా హలో హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రస్తా వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ మన కరీంనగర్ లో విద్యానగర్ ప్యారిస్ లైన్ లో చాలా గ్రేట్ గా గ్రాండ్ గా వినాయకుడు ఉత్సవాలు నవరాత్రి రోజులు జరుగుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో డిఫరెంట్ టైప్ డిజైన్ చేస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి కుంకుమ పూజతో పాటు 1,00,000 బ్యాంగిల్స్ అంటే గాజులతో 1,00,000 గాజులతో డెకరేషన్ చేస్తున్నారట అమ్మవారి దగ్గర. అది ఎలా ఉంది ఏంటి చూద్దాం పదండి. సో ప్రస్తుతానికి అయితే ప్యారిస్ లైన్ కి వచ్చేసాము. రాగానే ఎంట్రన్స్ లో ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఎల్ఈడి స్క్రీన్ ఉంది ఏంటా అని అనుకున్నాను. మన బిజినెస్ ని ఇక్కడ ప్రమోషన్ చేసుకోవచ్చు. స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఇక్కడ ఉంది, ఇంకా లోపల కూడా ఉంది. లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ పైనే కాకుండా ఇలా కమాండ్ కూడా ఏర్పాటు చేశారు. ఎస్, చూసారు కదా మన బిజినెస్ ని ఇలా స్పాన్సర్స్ కూడా చేసుకోవచ్చు, ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఎగ్జిట్ చూసుకుంటున్నట్టయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు క్రౌడ్ లేరు, ఎందుకంటే నేను ఈ బ్లాగ్ అనేది నైట్ తీస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి బొట్టు కూడా పెడతారు. ఉమాపుత్ర ఉత్సవ కమిటీ లోగోతోని బొట్టు కూడా ఉంటుంది. సో అది రేపు బ్లాగ్ లో చూపిస్తాను. ఇంకా ముందుకెళ్దాం రండి. సో ఇప్పటి వరకు మనం హాఫ్ మాత్రమే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్తే గాజుల డెకరేషన్ అని చెప్పాను కదా, అది ఎలా ఉంది ఏంటి చూద్దాం. త్వరగా రండి. ప్రస్తుతానికైతే 50% మాత్రమే డెకరేషన్ అయింది. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇట్ సైడ్ చూడండి, అండ్ ఇక్కడ చూసుకుంటున్నారా ఈ అమ్మవారు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ కూడా చేయండి. మండే రోజు ఇక్కడ స్ఫటిక లింగాల అభిషేకం కూడా ఉంటుంది. అండ్ అభిషేకం తర్వాత ప్రతి ఒక్కరికి స్ఫటిక లింగం కూడా ఇస్తారు. ఎవరు కూడా మిస్ కాకండి. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చేసేయండి విద్యానగర్ కి, మన కరీంనగర్ లో. అండ్ ఇట్ సైడ్ వెళ్దాం రండి. సో చూస్తున్నారు కదా 1,00,000 బ్యాంగిల్స్ తోని 1,00,000 గాజులతోని అమ్మవారికి డెకరేషన్ చేశారు. అండ్ కుంకుమ పూజ కూడా. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి ఎలా డిజైన్ చేశారు ఏంటి చూద్దాం రండి. వావ్, చూస్తుంటే కన్నుల పండుగ ఉంది. నిజంగా డిఫరెంట్ టైప్స్ కలర్స్, మల్టీ కలర్, చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది. అమ్మవారిని మాత్రం నిజంగా ఎంత బాగా అలంకరించారో బ్యాంగిల్స్ తోని. అసలు 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే. చూసారు కదా
గాజుల డెకరేషన్ తో అమ్మవారిని ఎలా అలంకరించారో ఈ బ్యాంగిల్స్ వినాయకుడి నిమజ్జనం రోజు ప్రతి ఒక్క భక్తులకి పంపిణీ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మిస్ కాకండి ఈ బ్యాంగిల్స్ ని. అలాగే స్ఫటిక శివలింగాన్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. సోమవారం రోజు వచ్చి స్ఫటిక లింగాన్ని తీసుకుని వెళ్ళండి అండ్ బ్యాంగిల్స్ నిమజ్జనం తీసుకునేది. అస్సలు సిస్సులైన మన ప్యారిస్ లైన్ ఉమాపుత్ర ఉత్సవ కమిటీ గణనాథుడు ఎలా ఉన్నాడో చూద్దాం పదండి. ఎస్, మన గణనాథుడి దగ్గరికి వచ్చేసాము. దానికైతే ఎంత బాగున్నాడో, ఇట్లా చంపుమని అంటున్నాడు. చాలా బాగా డిజైన్ చేశారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. కదా ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న గంటని టక్కిన కొట్టండి. థ్యాంక్ యూ అందరికి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్ బాయ్.